సైబర్ క్రిమినల్స్ వలలో పడితే అంతే. మాటలతోనే భయపెడతారు. పోలీసులమని లేదా ఇన్వెస్టిగేషన్ అధికారులమని చెప్పి అందిన కాడికి దోచేస్తారు. ముఖ్యంగా ఈ మధ్య వృద్ధులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అలా సైబర్ ముఠాకు చిక్కిన ఓ వృద్ధుడు ఏకంగా 23 కోట్ల రూపాయలు సమర్పించుకున్నాడు. అంతేకాదు వృద్ధుణ్ణి నెల రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ క్రిమినల్స్ బెదిరించారు. అంతా అయిపోయాక మోసపోయానని లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించాడు వృద్ధుడు. డిజిటల్ అరెస్ట్ ఈ పేరుతో సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఇలాగే ఢిల్లీలో ఓ వృద్ధుణ్ణి డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ కేటుగాళ్లు బెదిరించారు. 78 నరేష్ మల్హోత్రా అనే బ్యాంక్ మాజీ ఉద్యోగిని ఏకంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో నెల రోజుల పాటు ఇంటికే పరిమితం చేశారు. అంతేకాదు ఆయన వద్ద నుంచి క్రమక్రమంగా 23 కోట్ల రూపాయలు కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు ముందుగా ఉద్యోగి అక్రమంగా కూడబెట్టిన 2,67,00,000 రూపాయలను ఫ్రీజ్ చేశారు. ఆ తర్వాత అసలు కథ షురూ చేశారు. అవినీతికి పాల్పడ్డావని అందుకే ఫ్రీజ్ చేసినట్లుగా చెప్పారు. కోట్లల్లో దోచుకున్నందుకు డిజిటల్ అరెస్ట్ అయ్యారని, తాము చెబితే తప్ప బయటికి వెళ్లేది లేదని హెచ్చరించారు. తమకు సహకరించాలని రికవరీ చేస్తున్నట్లుగా నమ్మించారు. సౌత్ ఢిల్లీ గుల్మార్గ్ పార్క్ ఏరియాకు చెందిన నరేష్ మల్హోత్రాకు ఆగస్టు 1న మొబైల్ కనెక్షన్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా కాల్ వచ్చింది. ఆధార్ కార్డును టెర్రర్ ఫండ్ రైజింగ్ కోసం వినియోగించారని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. ఈ విషయంలో ముంబై పోలీసులతో మాట్లాడాలని, వాళ్లు అప్రూవల్ చేస్తేనే ఫోన్ కనెక్షన్ ఉంటుందని, లేదంటే కనెక్షన్ కట్ అవుతుందని చెప్పాడు. ఆ తర్వాత వివిధ నంబర్ల నుంచి ఫోన్లు వచ్చినట్లు మల్హోత్రా చెప్పాడు. కొందరు ముంబై పోలీసులమని, మరికొందరు ఈడీ, సిబిఐ ఆఫీసర్లుగా ఫోన్ చేసి చట్టపరంగా ముప్పు ఉన్నట్లుగా బెదిరించారు. ఆధార్ కార్డును టెర్రర్ ఫండింగ్ కోసం, ఇతర సీరియస్ నేరాల కోసం వినియోగించినట్లు భయపెట్టారు. డిజిటల్ అరెస్టులో ఉన్నారని, పాస్పోర్టు సీజ్ చేసినట్లుగా చెప్పారు. ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదని అన్నారు. ప్రతి 2 గంటలకు వీడియో కాల్ అటెండ్ కావాల్సి ఉంటుందని చెప్పారు. అందుకోసం ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసు సెటప్ చేసి అధికారులుగా నమ్మించారు. ఆ విధంగా బెదిరించి బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బుందో చెప్పాలని, టెర్రర్ ఫండ్ జరిగినందుకు అకౌంట్ సీజ్ చేస్తామని బెదిరించారు. 14 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పడంతో వెరిఫికేషన్ పర్పస్లో తమ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్యలో మొత్తం 23 కోట్ల రూపాయలు డ్రా చేసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 4,000 అకౌంట్లకు డబ్బు పంపించి ఆ తర్వాత పలు ప్రాంతాల్లో విత్డ్రా చేసుకున్నారు. ప్రతి ట్రాన్స్ఫర్ తర్వాత లావాదేవీల గురించి ఫేక్ ఆర్బీఐ సర్టిఫికెట్ను బాధితునికి దుండగులు పంపించారు. మరోవైపు 23 కోట్ల రూపాయలు దోచేసిన సైబర్ క్రిమినల్స్ ధనదాహం తీరలేదు. మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి తదితర పెట్టుబడుల గురించి తెలుసుకున్నారు. బాంబే హైకోర్టు నిబంధనల ప్రకారం విచారణ జరుపుతున్నట్లుగా చెప్పారు. మొత్తం సంపదలో 25% ముందుగా వెరిఫై చేస్తామని, ఆ తర్వాత నిబంధనల ప్రకారం వెరిఫై చేస్తామని నమ్మించారు. కుటుంబ సభ్యులను కూడా టెర్రర్ సంస్థలతో సంబంధాలు ఉన్న ముఠాగా గుర్తిస్తామని బెదిరించారు. దుండగుల బెదిరింపుతో 3 బ్యాంకుల్లో పెట్టుబడుల రూపంలో ఉన్న మొత్తాన్ని లిక్విడేట్ చేసుకుని నిందితులకు ట్రాన్స్ఫర్ చేశాడు మల్హోత్రా. చివరికి సెప్టెంబర్ 14న సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పేరున మిగిలిన 5 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా చెప్పారు. దీంతో వాళ్లు చెప్పిన వెస్ట్ బెంగాల్కు చెందిన బ్యాంకులో డిపాజిట్ చేశాడు. ఈ కేసు ఫైనల్ స్టెప్లో ఉందని, సుప్రీంకోర్టు మానిటరింగ్ చేస్తుందని చెప్పారు. అయితే మిగిలిన అమౌంట్ కూడా డిపాజిట్ చేయాలని చెప్పగా డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే డిపాజిట్ చేస్తానని, హౌస్ కాస్ పోలీస్ స్టేషన్లో లొంగిపోతానని చెప్పడంతో దుండగులు ఫోన్ చేయడం ఆపేసినట్లుగా చెప్పాడు మల్హోత్రా. తాను మోసానికి గురైనట్లుగా సెప్టెంబర్ 19న గ్రహించానని, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగే 23 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీ సైబర్ నేరాలను చూసే ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ స్ట్రాటజిక్ ఆపరేషన్ ఐఎఫ్ఎస్ఓ యూనిట్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్నారు. ఎన్ఐఏ నుంచి మేము కాల్ చేస్తున్నాము. మీరు ఏటీఎస్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్స్ అందరూ కూడా వెరిఫై చేశారు. మీ పేరు టెర్రరిస్టులతో లింక్ అయి ఉన్నట్టు, మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ కేసు బుక్ అయింది మీ మీద. మీరు మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకపోతే ఇమీడియట్గా మీరు అరెస్ట్ అవుతారు అని చెప్పేసి కాల్ చేశారు. చేసేసరికి ఈయనకి భయపడిపోయాడు. ఏటీఎస్ ఏంటి, ఎన్ఐఏ ఏంటి, ఈయనకి అర్థం కాలేదనమాట. ఏంటి ఇదంతా, నాకేం సంబంధం లేదు అని అంటే వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ చూపించారనమాట. వీడియో కాల్లో సుప్రీంకోర్టు జడ్జి గారు ఇష్యూ చేసినట్టు డాక్యుమెంట్స్, ఎన్ఐఏ అఫీషియల్స్ ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చూపిస్తే అవి రెగ్యులర్ డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఇచ్చేదానికంటే కూడా భయం కలిగించేలాగా వాళ్ళు ఫోర్జ్ చేస్తారండి. రౌండ్ సీల్స్, తర్వాత కోర్టు స్టాంప్స్ ఇవన్నీ కూడా వేసి ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ని జెన్యూన్ లాగా చూపించి భయం కల్పించి అవన్నీ ఒక రకమైన దీనిలోకి తీసుకెళ్ళి వీడియో కాల్లో అంతా ఇన్వెస్టిగేషన్ అని చేసి టోటల్గా 26 lakhs చీట్ చేశారు. మొత్తం ట్రాన్స్ఫర్ చేశాడు, ఆర్టీజీఎస్ చేసేసి.
చేసిన తర్వాత ఆయనకి కాల్ చేస్తున్నాడు, మళ్ళీ రిఫండ్ రావాలి కదా అని కాల్ చేస్తుంటే కాల్ రిసీవ్ చేసుకోవట్లేదు. అప్పుడు వచ్చి మనకి కంప్లైంట్ ఇచ్చారనమాట. నా జీవితంలో ఓల్డ్ ఏజ్ సెక్యూరిటీ కోసం కష్టపడి దాచుకున్న డబ్బు ఒక్క నెలలోనే మాయమైందే. నేను తప్పుడు వ్యక్తులను నమ్మాను. నా కథ అందరికీ వార్నింగ్ కావాలని పోలీసుల ముందు భావోద్వేగానికి గురయ్యాడు మల్హోత్రా.